పార్వతీ తనయుడు వినాయకుడు కోరిన వరాలిస్తాడు. ఎవరిని నొప్పించని బొజ్జగణపయ్య చిత్తూరు జిల్లా కుప్పంలో వెరైటీగా దర్శనమిచ్చాడు. తొండంతో భక్తులందరినీ ఆశీర్వదించాడు. ఈ గణనాథుని ఆశీస్సులు పొందడానికి భక్తులు కూడా తండోపతండాలుగా తరలివచ్చారు. ఈ గణనాథుడిని చూడండి, భక్తుల్ని ఎలా ఆశీర్వదిస్తున్నాడు. కుప్పం ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు ఈ గణనాథుడిని తయారు చేశారు. దాదాపు 1,50,000 రూపాయల ఖర్చుతో సాంకేతిక పరిజ్ఞానమంతా ఉపయోగించి ఈ గణనాథుడిని తయారు చేశారు. विघ्न विनाशक जन सुखदायक विघ्न विनाशक जन सुखदायक मंगलम गणेश. కుప్పం డిగ్రీ కాలేజ్ మైదానంలో ఏర్పాటు చేసిన ఈ గణనాథుడు 12 రోజుల పాటు ప్రత్యేక పూజలు అందుకున్నాడు. తొండంతో ఆశీర్వదించిన ఈ బొజ్జ గణపయ్య భక్తుల్ని విశేషంగా ఆకట్టుకున్నాడు. గండాలు ఎడబాపి మమ్ములగా పాడు గణపయ్య వర సిద్ధి గణపయ్య సంపదాలిచ్చే శ్రీగల్ల దేవుడు నీవయ్యా మా సిద్ధి గణపయ్య. జస్ట్ మొక్కుతుంటారు, కానీ హ్యూమన్తో ఇంటరాక్షన్ అనేది ఉండదు అక్కడ. కాబట్టి ప్రతి ఒక్కరు దేవునితో స్వయంగా దేవుడే తొండంతో ఆశీర్వదిస్తే ప్రతి ఒక్కరికి ఫీల్ ఎలా ఉంటుంది, ఆ ఫీల్ ప్రతి ఒక్కరికి అందించాలనే ఉద్దేశంతో రోబోటిక్స్ యూజ్ చేసి తొండంతో వినాయకుడు స్వయంగా ఆశీర్వదించే విధంగా డిజైన్ చేశాము. దీన్ని డిజైన్ చేయడానికి అప్పుడప్పుడు కొద్దిగా నాకు చదువుకుంటూ టైం దొరికినప్పుడల్లా డిజైన్ చేయడానికి 7 years టైం పట్టింది. ఇంజనీరింగ్ విద్యార్థుల ప్రతిభను భక్తులందరూ మెచ్చుకుంటున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో వినాయకుడిని తయారు చేసిన విద్యార్థులకు మంచి జరుగుతుందని భక్తులు అంటున్నారు. వినాయకుడు ఆశీస్సులతో కాలేజీ మరింత పురోగతి సాధిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అధ్యాపకులు.